వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. పవన్ కళ్యాణ్ గారి పైన నటి శ్రియ కొన్ని ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. ఇంతటికి ఏం చేసింది, ఏం తెలుసుకునే ముందు మీరు కనుక పవన్ కళ్యాణ్ గారి అభిమానులైనా లేదా యాక్టర్ అయినటువంటి యాక్ట్రెస్ అయినటువంటి నటి శ్రియ గారి అభిమానులు అయితే తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. ఇంతటికి శ్రేయ గారు పవన్ కళ్యాణ్ గారి గురించి ఏమి వ్యాఖ్యలు చేశారు అనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తిగా చూడండి. తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అంతా కూడా ఎక్కువగా లైక్లు, కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఇక ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి కూడా నటి శ్రియ కొన్ని ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేశారు. హైదరాబాద్లో ఒక షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి వచ్చినటువంటి ఆమె రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు అద్భుతాలు సృష్టిస్తారనేసి కూడా ఆమె కితాబ్ అయితే చెప్పుకొచ్చారు. అయితే ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు అద్భుతమైనటువంటి విజయం అందుకున్నారని, ఆయన విషయంలో నేనెంతో గర్వంగా ఉంది ఆయన్ని చూస్తే. అలా కూడా మేమిద్దరం గతంలో బాలు కోసం వర్క్ చేసాం. ఆయన చాలా సైలెంట్గా ఉంటారు, శ్రమపడి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి, ఆయన మంచి వ్యక్తి అనేసి కూడా శ్రేయ అయితే చెప్పుకొచ్చింది. అయితే సినిమాలో ఒక పాట చిత్రీకరణ సమయంలో ఆయన కాలికి గాయమైంది. పాట షూటు పూర్తయ్యే వరకు కూడా ఆ విషయం ఎవరితోనూ చెప్పుకోలేదు. ప్రజలకు మంచి చేయాలని ఎప్పుడు కూడా తాపత్రయపడేటువంటి వ్యక్తి అనేసి కూడా ఆమె చెప్పుకొచ్చారు. అయితే ప్రజల్లో ఆయన్ను ఎన్నుకోవడం సంతోషంగా ఉందనేసి కూడా చెప్పుకొచ్చారు ఆమె. అయితే ఆయన అద్భుతాలు సృష్టిస్తారని నేను నమ్ముతున్నాననేసి కూడా శ్రేయ అయితే తెలిపింది. అయితే చిరంజీవి గారితో మరోసారి కలిసి వర్క్ చేయాలనుకుంటున్నానని కూడా చెప్పుకొచ్చారు. అయితే ప్రస్తుతం తాను షో టైంలో షో టైం అనే ఒక కార్యక్రమం కోసం వర్క్ చేస్తున్నానని కూడా చెప్పుకొచ్చింది. అయితే బాలీవుడ్లో అవకాశాలు వస్తున్నాయనేసి కూడా తెలిపారు. అయితే తెలుగులో తేజ సజ్జు మూవీ కోసం యాక్ట్ చేస్తున్నానని కూడా చెప్పుకొచ్చారు. సినిమాకు ఇప్పుడు భాషతో సంబంధం లేదనేసి కూడా, కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు అందరూ కూడా మమ్మల్ని చూస్తారనేసి కూడా ఆమె చెప్పుకొచ్చారు. అయితే టాలీవుడ్, కాలీవుడ్, బాలీవుడ్లో ఏ చిత్ర పరిశ్రమ అయినా సరే అంటే ఇష్టమనేసి కూడా విలేకరులు అడగగా, ఇండియన్ సినిమా అని చెప్పడం తమకు ఇష్టమనేసి కూడా చెప్పుకొచ్చింది. అంటే చాలా తెలివైనటువంటి సమాధానం. అంటే టాలీవుడ్, కాలీవుడ్, బాలీవుడ్ ఈ మూడు పరిశ్రమలో మీకు ఏది ఇష్టం అంటే ఏది ఇష్టం లేదు అన్నట్టుగా కూడా చాలా తెలివిగా సమాధానం. అంటే ఇండియన్ సినిమా అంటే ఇష్టము, ఇండియన్ సినిమా అంటే ఇంకా ఇండియాలో ఏ పరిశ్రమ అయినా తనకి ఇష్టమన్న ఒకే సమాధానంతో చాలా తెలివిగా సమాధానం చెప్పింది. విలేకరులందరూ కూడా అవాక్కయ్యారని చెప్పుకోవచ్చు. ఇక ఈమె మన పవన్ కళ్యాణ్ గారి గురించి, ఆయన యొక్క మంచితనం, గొప్పతనం, ఆయన విజనరీ ఏ విధంగా ఉంటుందనేసి కూడా చెప్పి, మరోసారి పవన్ ఫ్యాన్స్ అందరికి కూడా ఇది ఒక పండగ లాంటి వార్తగా మనం చెప్పుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.